సంవత్సరం పవర్ ఛార్జెస్ పెంచాం. నేను ఆ రోజు ఏ మాట అయితే చెప్పానో దానికి కట్టుబడి ఉన్నాం. నేనైతే అంబిషియస్ టార్గెట్ ఇచ్చా డిపార్ట్మెంట్కి. ఇది ఎందుకు మీకు కేస్ స్టడీకి ఏం చెప్తున్నానంటే మీ అందరికి ఒక ఐడియా ఉండాలి. ఈరోజు మేము చేసిన పని, కరెంటు కొన్నిసార్లు మన దగ్గర డెఫిసిట్ వస్తుంది. మార్చ్ ఇది మంత్ వేరే అగ్రికల్చర్ పీక్ వస్తుంది. ఆ నెలలో మనకు కరెంటు ఎక్కువ వినియోగం వస్తుంది, ఎండలు కూడా వస్తాయి. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఆ నెలలో ఏ రాష్ట్రంలో ఈ 1.5 ఇయర్లో ఏ రాష్ట్రాల్లో వాళ్ళకి ఎప్పుడు కావాలంటే కరెంటు వాళ్ళకి ఇచ్చి మనకు అవసరమైనప్పుడు వాళ్ళ దగ్గర తీసుకొని బార్టర్ సిస్టమ్కి వెళ్ళాం. ప్లీజ్ ఫోన్స్ అందరూ కూడా కట్ చేసి పెట్టుకోండి. బార్టర్ సిస్టమ్కి వెళ్ళాం. ఒకప్పుడు 14 రూపాయలు యూనిట్ కొన్నారు. ఈరోజు మనకు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ 4 రూపీస్ 80 పైసా అయితే దానికే మనకు వస్తుంది. దట్ ఈస్ ది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్. ఐ ఆర్డర్ దెమ్ మైక్రో గ్రిడ్ సబ్స్టేషన్ యాజ్ ఎ యూనిట్, ప్రొజ్యూమర్ కాన్సెప్ట్, ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్. నువ్వే ప్రొడ్యూస్ చేయి, నువ్వే అమ్ము. అంటే నీకు అవసరమైంది వాడుకో, మళ్ళీ నీకు కావాలని నేను ఇస్తా గ్రిడ్ నుంచి. సో దట్ యూ నీడ్ నాట్ స్పెండ్ మనీ. నీకు సర్ప్లస్ ఉంటే ఇవ్వండి, మేము కొనుక్కుంటాం. దట్ ఈస్ ది కాన్సెప్ట్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్. ఎవ్రీ హౌస్, ఎవ్రీ పంప్ సెట్. ఒకవేళ అక్కడ కానీ వీలు కాకపోతే సబ్స్టేషన్లో మనం జనరేట్ చేస్తాం పవర్. జీరో ట్రాన్స్మిషన్ లాసెస్. ఈ సబ్స్టేషన్లోనే పవర్ వస్తుంది, ఈ సబ్స్టేషన్లోనే పవర్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. అప్పటికి కూడా ప్రాబ్లం ఉంటే అక్కడ బ్యాటరీ పెడతాం. ఎప్పుడైతే పవర్ వస్తుందో అక్కడ ఛార్జ్ చేస్తాం, ఎప్పుడు అవసరమైతే అక్కడనే ఇస్తాం. ఇలాంటి కాన్సెప్ట్స్ ఇచ్చా, డిపార్ట్మెంట్ వర్కౌట్ చేస్తున్నారు. నేను అనుకున్నట్టన్నీ అయితే 5 ఏళ్లలో 4 రూపాయలకు రావాలని, ఇంకా తక్కువే చెప్పా కానీ 4 రూపాయలు తీసుకురావాలని. 4 రూపాయలు మనం కరెంటు తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ విల్ బి ఏ ప్రిఫర్డ్ డెస్టినేషన్. నేను పీయూష్ అంటే సాధ్యమా సార్ అన్నాడు. సాధ్యం చేస్తాం. అదే నేను విజయనంద గారు చెప్పాను. యూ విల్ మేక్ ఇట్ అని చెప్పాను. వీఆర్ వర్కింగ్. మీకు ఎందుకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎందుకు చెప్తున్నానంటే మీలో ఆ స్ఫూర్తి